హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచన అండి. చాలామంది పీసీఓఎస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు కదా. న్యాచురల్గా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అయితే క్యూర్ చేసుకోవచ్చండి. అది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇంకెలా ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. నాకైతే ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం అయితే లేదు, కానీ నెలసరిగా వచ్చే కడుపు నొప్పితో చాలా బాధపడుతూ ఉంటానండి. అదే పెయిన్ తట్టుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకొని పని చేసుకొని చాలా ఇబ్బంది పడతారనమాట. ఇంకా అలాంటి టైంలో మా వారు కూడా నాకు కాస్త హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఇంకా ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకైతే చాలా కడుపు నొప్పి అనేది ఉంటుంది. ఇంకా అలాగే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా అవి ఎలా కనిపెట్టుకోవాలి, ఎలా పీసీఓఎస్ని కంట్రోల్ చేసుకోగలము అనేసి అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఏం లేదండి, పీసీఓఎస్ అనేది రెండు అనుకుంటూ ఉంటారు. అయితే పీసీఓఎస్ అనేది రెండు కాదు, ఒకటే అన్నమాట. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అనేసి అనమాట. దాన్నే పాలిసిస్టిక్ సిండ్రోమ్ అనేసి కూడా అంటారు. ఇంకా డిసీజ్ అంటే ఒకటి, సిండ్రోమ్ అంటే ఎక్కువ అనేసి అనమాట. ఇవైతే నీటి బుడగలు అనేవి ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా, దాన్నే పాలిసిస్టిక్ సిండ్రోమ్ అనేసి కూడా అంటూ ఉంటారండి. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకుని ట్యాబ్లెట్ తీసుకుంటే పీసీఓడి కంట్రోల్ అయిపోతుంది అనేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ పీసీఓడి కంట్రోల్ కావాలి అంటే ట్యాబ్లెట్స్లో అయితే కంట్రోల్ అవ్వదండి. ఎందుకంటే మనం తీసుకునే డైట్ అనేది కంపల్సరీ హెల్దీ డైట్ అయ్యిండాలి. అలాగే హెల్దీ డైట్తో పాటు డైలీ 2 times ఎక్సర్సైజెస్ అలాగే వర్కౌట్స్ అయ్యిండాలన్నమాట. హెల్దీ డైట్ అంటే మంచి హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ అయ్యిండాలి, అలాగే ఫైబర్ ఉన్న ఫుడ్ అయ్యిండాలి, డైలీ డీటాక్సినేటెడ్ వాటర్ అయితే తాగుతూ ఉండాలండి. ఇంకా వర్కౌట్స్తో పాటు ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటే మాత్రము మనం పీసీఓడిని అయితే 2 monthsలో కంట్రోల్ చేసుకోవచ్చండి. డీటాక్సినేటెడ్ వాటర్ అంటే డైలీ మెంతులు అయితే నైట్ సోక్ చేసి మార్నింగ్ అయితే తాగాలి, లేదా జీలకర్ర కూడా అలా చేయొచ్చు అనమాట. ఇంకా మార్నింగ్ పూట అయితే స్పినచ్ అలాగే గ్రీన్ యాపిల్ లెమన్ జ్యూస్ చేసుకొని తాగేదాని వల్ల కూడా మంచి డీటాక్సినేటెడ్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా డైట్ విషయానికి వస్తే బ్రోకలీ, ఎగ్, క్యారెట్, బీట్రూట్, కీరా, ఇంకా మిలెట్స్లోకి వస్తే రాగి సంగటి, రాగి జావా, అలాగే బ్రౌన్ రైస్, ఇంకా అప్పుడప్పుడు ఫిష్, చికెన్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే మన హెల్త్ అనేది మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. అన్నిటినీ తీసుకుంటున్నాంలే, ఇంకా మాకేమి పీరియడ్స్ అయితే కరెక్ట్గా వచ్చేస్తాయి అనేసి అనుకుంటే అది తప్పండి. ఇంకా వీటిని అన్నిటినీ తీసుకుంటూనే బేకరీ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయాలి. మైదా, చాక్లెట్, బిస్కెట్, పిజ్జా, బర్గర్, జంక్ ఫుడ్, అలాగే వీటినన్నింటినీ మనమైతే అవాయిడ్ చేయాలండి. ఇలా అవాయిడ్ చేసినప్పుడు మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. పీరియడ్స్లో వచ్చే పెయిన్ కూడాను మనమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏదో అవుతుందిలే, ఇంకా పీరియడ్స్ 1 day 2 days ఉంటుంది, పెయిన్ వెళ్ళిపోతుంది అనేసి అయితే ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ మనము ఇగ్నోర్ చేసినట్లయితే మనం గర్భకోశంలో ఉన్న నీటి బుడుగులు అనేవి పెద్దగా అయిపోయి మన ఎండోమెట్రియం లేయర్ అనేది లెంత్ పెరిగిపోతుందండి. ఇంకా అప్పుడు సర్జరీకి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనము ఇగ్నోర్ చేస్తామో అప్పుడైతే అది క్యాన్సర్ తిరుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసమే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం సజెషన్స్ అయితే తీసుకొని ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా నెలకు ముందుగానే పీరియడ్స్ వచ్చేది, నెల అయిపోయిన తర్వాత 40 daysకి 50 daysకి పీరియడ్స్ వచ్చేది, ఇలాంటివి ఉన్నప్పుడు కూడాను మనమైతే లేట్ చేయకూడదు, ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇలాంటి టైంలో అయితే ఇంట్లో చేసుకునే రెమెడీస్ కూడా కొంచెం అయితే ఉంటాయండి. ఇంట్లో హెవీ బ్లీడింగ్కి అయితే రెమెడీస్ చేసుకోవచ్చు, అలాగే కడుపు నొప్పికి కూడా రెమెడీస్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు అయితే ఇలా చేసుకొని అయితే ఉండకూడదు. ఇంట్లో రెమెడీస్ ఏంటి అంటే, పెరుగు ఉంటుంది కదా, పెరుగులోకి అరటి పువ్వు అనేది కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి వేసి అందులో మిక్స్ చేసుకొని పరగడుపున తిన్నాము అనుకోండి, ఆ పెయిన్ అనేది తగ్గుతుంది, హెవీ ఫ్లో అనేది కూడాను అవుదన్నమాట. ఇంకా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఇంకా అలాగే ఎక్కువ కడుపు నొప్పి అవుతుంది అన్నప్పుడైతే కొంచెం బెల్లం ముక్క అనేది నోట్లోకి వేసుకున్నట్లయితే ఆ ఫ్లో అనేది తగ్గిపోతుంది, అలాగే బ్లీడింగ్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇంక ఇలాంటివన్నీ నేనైతే పాటించానండి. ఇంక ఇప్పుడైతే నేను 2-3 సార్లుగా హాస్పిటల్కి అయితే వెళ్ళి సజెషన్స్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య కొంచెం తగ్గింది, నాకు పెయిన్ అనేది కొంచెం తగ్గిందనమాట. ఇంకా ఫస్ట్లో అయితే ఎక్కువ ఉండేది. ఇంకా అలాంటి టైంలో నేను ఇలా ఇగ్నోర్ చేయకూడదు అనేసి అయితే వెళ్ళాను. అందుకోసమే మీకు కూడా చెప్తూ ఉన్నానండి, మీరు ఇగ్నోర్ చేయొద్దండి, చూపించుకోండి అనేసి అయితే అందుకే చెప్తూ ఉన్నాను.
ఒకసారి గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడైతే మనకి అర్లీ స్టేజ్లో చూపించుకున్నట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత చూపించుకున్నట్లయితే అది క్యాన్సర్ తిరుక్కొని ఎక్కువ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది కదా. అందుకోసమే మనము ఎక్కువ ఇగ్నోర్ చేసేది అవాయిడ్ చేసుకొని మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. ఇంకా ఇలాంటి టైంలోనే కొంతమందికి అయితే పీరియడ్స్ లేట్ అయినప్పుడు కానీ ఇంకా పీరియడ్స్ వస్తుంది అన్నప్పుడు కానీ వైట్ బ్లీడింగ్ అనేది పోతూ ఉంటుంది కదండి. ఆ వైట్ అనేది ఎక్కువ పోయింది అనుకోండి అప్పుడు ప్రాబ్లం అనమాట. లేదు నార్మల్గా పోతూ ఉందనుకోండి అదైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వైట్ పోయినప్పుడు ఏదైనా స్మెల్ హోడర్ అంటే బ్యాడ్ హోడర్ స్మెల్ వచ్చినప్పుడైతే మనం చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ ఇరిటేషన్గా ఉంది, ఇచ్చింగ్లో ఉంది, వైట్ డిశ్చార్జ్ అనేది మన కాళ్ళపైన కానీ తొడపైన కానీ ఎండ పడినప్పుడైతే ఇచ్చింగ్ అనేది ఉంటుంది కదండి. అంటే నవ్వ అనేది అయినప్పుడైతే మనం చూపించుకోవాలి. అలాంటి టైంలో అయితే మనము లేట్ చేయకూడదు అనమాట. ఇంకా అలాగే అప్పుడప్పుడు మధ్యలో అయితే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడాను మనం లేట్ చేయకుండా చూపించుకోవాల్సి ఉంటుందండి. కొంతమందికి అయితే సర్జరీస్ అవసరమవుతుంది, కొంతమందికి అయితే ట్యాబ్లెట్స్లో క్యూర్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం అయితే అవ్వదు. అందుకోసమే అర్లీ స్టేజ్లో అయితే చూపించుకోవాలండి. లేట్ అవుతే మాత్రం ఎక్కువ ప్రాబ్లం అనేది మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మేము ఎలా తెలుసుకోవాలి మాకు ఉందా లేదా అనేసి అయితే అనుకుంటూ ఉంటారు కదా. అలాంటిది ఎలా తెలుసుకోవాలి అంటే ముఖం మీదంతా చాలా హెవీ పింపుల్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయండి. అలా ఫోర్ హెడ్ మీద కూడాను హెవీ పింపుల్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే అన్వాంటెడ్ హెయిర్స్ అనేది గ్రోత్ ఉంటుంది. ఇంకా ముఖం పైన అలాగే ఇలా గడ్డం కింద అయితే అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటాయి. అలాగే కొంచెం బరువు అనేది పెరుగుతూ ఉంటారండి. వాళ్ళ హెల్త్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా అలాంటి టైంలో అయితే తెలుసుకోవచ్చు. ఇంక ఇలా ఎందుకు అవుతుంది అంటే మేల్ హార్మోన్స్ అనేది ఫీమేల్ హార్మోన్స్ని డామినేట్ చేస్తుంది అనమాట. మనలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అనేవి ఫీమేల్ హార్మోన్స్ని డామినేట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఇలాంటి టైంలో అయితే ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ రాదన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా అలాంటి వాళ్ళైతే కంపల్సరీ ట్రీట్మెంట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే వాళ్ళు కన్సీవ్ అనేది అవుతారు. ఇంకా లేదు అంటే అవదన్నమాట. ఇంకా నా వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకొని ఇవన్నీ చెప్పానండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అంటే మెసేజ్ పెట్టండి, నేనైతే తెలుసుకొని మీకు కూడా తెలిసేటట్లయితే నేను వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.